కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. ప్రేమకి ఇంట్లో మర్యాద లేదు, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు. అది పాత కథ ఎందుకు కాకూడదు? నువ్వు ఏమాత్రం తొందరపడినని నాకు మాట ఇవ్వు. నేనే అయ్యగారితో మాట్లాడి మీ ఇద్దరిని ఎలా అయినా ఒకటి చేస్తాను. అయ్యో, నువ్వు అనేది జరిగే విషయం కాదు శక్తి. అందుకే జయరాం లేచిపోదాను పిలవగానే నేను సరే అని చెప్పాను. కావాలంటే నువ్వు ఒకసారి జయరాంని కలిసి మాట్లాడు. మా నిర్ణయాల్లో ఎంత న్యాయం ఉందో నీకు అర్థమయ్యేలా చెప్తాడు. దీనికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. మీ నిర్ణయం అయ్యగారికి ఎంత పెద్ద అవమానం ఏర్పరుస్తుందో తెలుసా నీకు? ఇప్పుడు ఏమీ మించిపోలేదు ఉత్తరా. మీరిద్దరూ ఇలా దొంగతనంగా కలుసుకోకుండా కొంచెం ఓర్పుగా ఉండండి. మాట్లాడే విధంగా మాట్లాడి మీ ఇద్దరిని ఒకటిగా కలపడం నా బాధ్యతమ్మా. అందుకు నాకు టైము లేదు, ఓర్పు లేదు శక్తి. నువ్వు మా దారికి అడ్డు రాకుండా ఉంటే అంతే చాలు. శక్తి, వస్తున్నానమ్మా. శక్తి, నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? నువ్వు నీ మనసు మార్చుకోవాలి, అదే నేను చెప్పేది. శక్తి, ఒకసారి జయరాంతో మాట్లాడు. ఏమ్మా వంటింటి రాణి, ఎలా ఉన్నావు? గుడి దగ్గర కలిసినప్పుడు అడ్డమైన వాడితో మాట్లాడనని ఎగిరావు. ఇప్పుడేమైంది? అవును, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఉత్తరతో చెప్పావట. అవును. ఇప్పుడు నీతో నేను చెప్పనా? అడ్డమైన వాళ్ళతో మాట్లాడడానికి నేను రెడీగా లేనని. అలా మాట్లాడటం తప్పని నేను అర్థం చేసుకున్నాను. దయచేసి. అయ్యో, క్షమాపణలేం అడక్కు. ఎందుకంటే ఆడవాళ్ళు ఏడిస్తే ఈ జయరాం మనసు భరించలేదు. ఆ రోజు సడన్ గా కొలం దగ్గర మిమ్మల్ని ఉత్తర్ని కలిసి చూడగానే తొందరపడి మాట్లాడేశాను. తప్పే. పర్వాలేదే, ఈరోజు మర్యాద బలంగానే ఉంది. సరే, బతికిపో. కానీ నాకు ఉత్తరకు మధ్యన నువ్వు అడ్డు రాకూడదు. అది చెప్పడానికే నేనొచ్చాను. ఇక మీదట ఉత్తర జీవితంలోకి మీరు రాకూడదు. ఏయ్, ఏంటి పొగరా? కావాలని నేను పిలిచి అవమానిస్తున్నావా? అవును, ఉత్తర నన్ను లవ్ చేస్తే నీకేంటి బాధ? నిజంగా ఏమీ లేదు. ఇదే ఉత్తరకు సంబంధం కుదరడానికి ముందే మీ సంగతి నాకు తెలుసుంటే నేనే అయ్యగారికి నచ్చ చెప్పుండేదాన్ని. ఈ మేడంకి అయ్యగారింట్లో అంత వాయిసా? ఇప్పుడు ఉత్తర నిశ్చితార్థానికి అయ్యగారు ముహూర్తం నిర్ణయించారు. ఇక మీ పెళ్లి జరగదు. నా మాట విని మీరు తప్పుకోవడం న్యాయం. ఏంటి, ఉపదేశమా? కాదు, ఆర్డర్ వేస్తున్నాను. మరి నా లవ్వేం కావాలి? మీరు ఉత్తర్ని లవ్ చేయడం నిజమైతే తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని దీవించి వెళ్ళండి. అదే మీరు చేయవలసింది. నీటి పామే కదా అని కాసేపు ఆడుకుందాం అనుకుంటే నాగుపాములా బుసగొట్టేస్తున్నావేంటి? ఈ తాటాకి చప్పుళ్ళకి నాగవల్లి గారి ముద్దుల కొడుకు బెదరడు. ఇప్పుడు నా అసలు రూపం చూస్తావా? ఏ శివ, నేను జయరామ్నిరా. చెప్పరా. ఒక నిమిషం ఉండు. విను. ఇప్పుడు చెప్పరా. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది నీకు? రేయ్, కోప్పడకరా. శుక్రవారం ప్లాన్లో నాకు చిన్న డౌట్. ఆ ప్లాన్ని నా కోసం ఇంకోసారి చెప్తావా? ఇంకా ఏంట్రా డౌట్? నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశాను. నీకు ఉత్తరకి హైదరాబాద్ కి 2 టికెట్లు బుక్ చేశాను. సూపర్ రా. తర్వాత మీ హనీమూన్ కోసం హైదరాబాద్ లో 2 టికెట్లు, బెంగళూరులో 2 టికెట్లు, ముంబైలో 2 రూమ్లు బుక్ చేశాను. వెరీ గుడ్ రా శివ. చివరికి ఊరికి తిరిగి రావడానికి నీ ఒక్కడికే రిటర్న్ టికెట్ తీసుకున్నాను. ఆ అమ్మాయిని అమ్మేయడానికి ఏర్పాటు చేశాను. చాలా, ఇక నన్ను వదిలేరా.
ఏంటి తెలిసింది కదా? ఇదే జరగబోతోంది. నువ్విలా చేయడానికి నేనెప్పటికీ ఒప్పుకోను. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? మా అమ్మ సంతోషంగా ఉండాలంటే ఆ అయ్యగారి పరువు పోవాలి. అటువంటి సమయంలో నాకు దొరికిన అవకాశమే ఉత్తరా లవ్. అదెలా వాడుకున్నాను చూసావుగా. కూతురి నిశ్చితార్థం ఆగిపోయిన అవమానం ఒకరోజు 2 రోజుల్లో ఉంటుంది. కానీ తన కూతురు అడ్డమైన వాడితో 4 రాత్రులు గడిపిన అవమానం ఆ అయ్యగారిని జీవితాంతం వెంటాడుతుంది. అది ఒక్కటి చాలు ఈ నాగవల్లి కుటుంబానికి. అయ్యో జయరాం, నేను చెప్పేది విను, అలా చెయ్యొద్దు. ఎంత విరోధం ఉన్నా ఇంత దారుణంగా పథకం వేస్తారా? అయ్యగారి మీద కోపంతో ఆయన కూతురి జీవితం పాడు చేస్తావా? ఇది ఏ విధంగా న్యాయం? పాపాన్ని మూట కట్టుకోకు. దయ్యానికే వేదం చెప్తున్నావా? నువ్వు దెయ్యానివైతే నేను భద్రకాళేంద్ర. ఓ అమాయకురాలి జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. ముందు చైతి, ఆఫ్టర్ ఆల్ వంట మనిషివి నా షర్టే పట్టుకుంటావా? ఇలా చూడు, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఎక్స్ కమిషనర్ అయ్యగారి దగ్గరికి వెళ్ళినా సరే, ఇంకా పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినా సరే, ఈ జయరాంని కదిలించలేవు. నేను ఉత్తర దగ్గరికి వెళ్తాను. నీ నీచమైన బుద్ధి తెలిసిన తర్వాత కూడా ఉత్తరం నిన్ను నమ్మి వస్తుందనుకున్నావా? అయ్యయ్యయ్యో, ఇక్కడే నువ్వు ఉత్తర గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఉత్తరకి నా మీద ఉన్న లవ్ మహా డీప్. ఇప్పుడు నువ్వు కాదు, ఆ దేవుడే ఉత్తర దగ్గరకు వెళ్ళి నా గురించి తప్పుగా చెప్పినా తను నమ్మదు. వెళ్ళు, కావాలంటే వెళ్ళి ప్రయత్నించు. జయరాం, వద్దు. నీకు పుణ్యం ఉంటుంది. అన్యాయంగా ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయకు. నేను చెప్పబోయే కొన్ని నిజాలు ఒక్క నిమిషం విని వెళ్ళు. ఆగు జయరాం, నేను ఈ ఊరికి వచ్చి. చాలు, ఇకపైన నువ్వేం చెప్పినా ఇక్కడ ఎక్కదు. ఎందుకంటే నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు లేట్ అయింది, వస్తా. జయరాం, నేను చెప్పింది విను. బాయ్. నిన్నే ఆగు. ఆ అమ్మాయిని అమ్మేయడానికి ఏర్పాటు చేశాను చాలా. కానీ తన కూతురు అడ్డమైన వాడితో 4 రాత్రులు గడిపిన అవమానం ఆ అయ్యగారిని జీవితాంతం వెంటాడుతుంది. ఉత్తరా, ఏంటి శక్తి రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు? అమ్మా, శక్తితో మాట్లాడదామని వచ్చాను. ఏంటి వేళకూడమా? నువ్వేగా దానికి ఏదో పని చెప్పి బయటికి పంపించావు. ఓ కరెక్ట్, నేను మర్చిపోయాను. బాలేదానివే. మా మంచమ్మా. చాలేవే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్న. ఈ వదిన వెండి గ్లాసులు పెట్టచ్చు కదా, బీరువాలు పెట్టి తాళం వేస్తారు. స్టీల్ గ్లాసు పర్వాలేదులే, తీసుకుంటే అదే పడుంటుంది. అత్తయ్య. ఏంటమ్మా? అత్తయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. కడుపేంటా? అది పకోడీలు 4 ఎక్కువగా తిన్నానమ్మా, అందుకే కడుపు ఉబ్బరంగా ఉంది. మరేం లేదు. అది సరే, నువ్వెందుకు కాలుగాలిన పిల్లలా ఇక్కడే తిరుగుతున్నావు? ఓ అత్తయ్య, మీ నాన్న నిశ్చితార్థం అని చెప్పినందుకే నువ్వు భూమి మీద నిలబడ్డం లేదు. ఇక జడ్జి గారి కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళావనుకో, ఈ ఇంటినే మర్చిపోతావు అనుకుంటాను. ఏయ్, ఇప్పుడు ఎందుకైనా నెట్టావు? ఎందుకు శక్తి రూమ్ వైపు చూస్తున్నావు? ఇలారా. ఏంటి ఇలారా? ఆ శక్తి ఉంది, చాలా మంచిది. అందుకే తనతో కూర్చొని 4 మాటలు మాట్లాడదాం వచ్చాను. మరి పూసుకోకు. తర్వాత మీ నాన్న ఆ శక్తి మంచితనాన్ని మెచ్చుకొని ఈ ఆస్తిలో సగం రాస్తారు. తర్వాత నువ్వు నాకు కాబోయే అల్లుడు రంగారావు నడి వీధిలో నుంచోవలసిందే. చెప్పాను, నాకు తోచింది చెప్పాను. వెళ్తున్నాను. నాకెందుకు? వచ్చిన పని అయిపోయిందిగా, ఇక్కడ నాకు పనే ఉంది. వెళ్తున్నాను.
కోతి కోతి నీకోసమే కదే కష్టపడి ఇలా దొంగిలించి కొద్ది కొద్దిగా అన్ని చేస్తున్నాను. మళ్ళీ ఎలాగూ కట్న కానుకల పేరుతో ఇక్కడికే కదా వస్తాయి. బుద్ధి లేకుండా మాట్లాడకమ్మా. నువ్వు ఇలా దొంగతనం చేయడం ఇంట్లో ఎవరైనా చూస్తే తర్వాత నాకు రంగారావు బావుకి ఉన్న ప్రేమ ముక్కలైపోదా? తర్వాత వాళ్ళు నన్ను ఇంటి కోడలుగా ఎలా రాణిస్తారు? ఇలారా నీ ప్రేమని నేను గమ్ముతో అతికించేస్తాను. అమ్మా బంగారం గోడిద పద. వదినా నేను కాదు. ఏం చేస్తున్నావు? ముద్దు ముద్దు నువ్వేనా? నువ్వే పద పోవే. నా కొడుకు చెడబుట్టావు కదా. పద పద. శక్తి, బుద్ధిగా నేను చెప్పినట్టు వినుంటే నీకు ఈ గాజులు దక్కేవి. నువ్వు కాదన్నావు. ఏమైంది? దొంగ నీ పేరు తెచ్చుకొని ఊరొదిలి పారిపోతావు. అయ్యయ్యో, ఇంత మందంగా బరువుగా ఉండే గాజులు కనిపించకుండా పోయాయే. ఈ ఘోరం ఎవరితో చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? అయ్యయ్యో, కాపలాదారుడి ఇంట్లోనే దొంగోడు దూరినట్టుగా పోలీసులు ఇంట్లోనే నగలు దొంగతనవా? ఏంటి నగలు దొంగతనమా? దొంగతనం లేదు, ఏమీ లేదు శక్తి. ఉత్తర పొరపాటుగా నగలెక్కడో పెట్టింది, వాటినే వెతుకుతోంది. ఏంటి ఉత్తరా, కొంచెం జాగ్రత్తగా ఉండద్దు. ఏం నగలు? నీకు కూడా తెలుసు శక్తి, నువ్వు కూడా ఆశగా వేసుకున్నావే. నేనా? ఆ గాజులే శక్తి. ఓ ఆ గాజులా? అయ్యో, అవి 3 తులాలు కదా. అదేంటి శక్తి, ఇప్పుడే తీసుకెళ్లి సేటు కొట్లో తూకం వేయించినట్టుగా అంత కరెక్ట్ గా చెప్తున్నావు? అమ్మా నిజం చెప్పు, ఆ గాజులు తెచ్చింది నువ్వే కదా? పాపిస్తుందనా నన్ను మధ్యలో వదిలేసిన మీ నారబుద్ధులు నీకు వచ్చాయి. ఉత్తరా, నేను చెప్పేది విను. ముందు నీ గదిలోకి వెళ్ళి అంతా వెతికి చూడమ్మా. అరే, నేను రూమ్ అంతా ఆల్రెడీ వెతికాను వదినా. ఏయ్, గదిలో లేకపోతే తోటలోకి వెళ్ళి చూడు, అంతేగాని ఇక్కడంతా వెతకడం దేనికి? కరెక్టే. ఉత్తరారా, మళ్ళీ నీ రూమ్ లోకి వెళ్ళి వెతుకుదాం. అయ్యో, నేను చెప్పేది మీరు ఎవరు అర్థం చేసుకోరా? నేను గదంతా ఆల్రెడీ వెతికాను. నేను ఇటువైపు చాలా సార్లు వచ్చాను. అత్తయ్య, నేను రావడం నువ్వు కూడా చూసావుగా? అవునవును, నేను కూడా అడిగాను కదా, ఏంటో ఇందాకటి నుంచి ఇక్కడే తిరుగుతున్నావని. కరెక్ట్. అప్పుడు ఇక్కడే ఎక్కడో పడుంటాయి. ఉత్తరా, నేను హాల్ మొత్తం వెతికి చూశాను, ఇక్కడ నీ గాజులు పడినట్టుగా అనిపించలేదు. అయితే ఎవరో ప్లాన్ చేసే నా గాజులు తీసుండాలి. ఇలా చూడు ఉత్తరా, మళ్ళీ దొంగతనం అది ఇది మాట్లాడుకో. మీ నాన్న వింటే గొడవ అవుతుంది. అంటే నాన్న దగ్గర అత్త నన్ను దాచిపెట్టమంటావా? దాచిపెట్టమని చిట్టి తల్లి, నాన్న దగ్గర ఏం దాచిపెట్టాలంటున్నావు? నాన్న వచ్చారా? కరెక్ట్ టైంకే వచ్చారు. ఇక్కడ నా గాజులు ఎవరో దొంగలించారు నాన్న. దొంగతనమా? ఎరా బడవా, ఏవైనా కొత్త మోడల్ గాజులు కావాలంటే ఓపెన్ గా నాన్న అడుగు, వెంటనే కొనిస్తాను కదా. అంతేగాని దొంగతనం అది ఇది అని ఎందుకమ్మా డ్రామాలు ఆడుతున్నావు? కాదయ్య గారు, నిజంగానే 3 తులాల గాజులు కనపడడం లేదని అంటోంది. కనిపించకపోవడం వేరు, దొంగిలించడం అనేది వేరు. ఈ ఇంట్లో ఎన్నో ఫంక్షన్లు జరిగినప్పుడు నా ఇంటికి 100 మంది బంధువులు వచ్చిపోతూ ఉంటారు. కానీ ఇంతవరకు అయిన వాళ్ళ వల్ల ఒక్క నల్లపోసు కూడా కనిపించకుండా పోలేదు. అదే కదా, అయిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా అన్నం దొంగతనం చేస్తారా? మనలాంటి బంధువులు దొంగిలించకపోవచ్చు, కానీ ఊరికే వచ్చేవాళ్ళు దొంగిలించవచ్చు కదా. ఊరికే వచ్చేవాళ్ళు అంటే? అదే వదినా, మన ఇంట్లో కొత్తగా పనికి చేరిన వాళ్ళు ఎవరైనా దొంగిలించి ఉండొచ్చు కదా. అమ్మా, అంటే శక్తిని అంటున్నావా? సునీత, సూర్యకాంతం, నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. శక్తి ఎవరు? రంగయ్య మనవరాలు.
రంగయ్య ఎవరు? ఈ కుటుంబంలో ఒకడు. అన్నయ్య, నీకు తెలియందేం కాదు. ఎంతగా నోటి మాటకి మనం అలా అనుకున్నా కూడా శక్తి ఈ ఇంటి పిల్ల అవుతుందా ఏమిటి? అనుమానం అంటూ వచ్చాక దొంగెవరో దోరెవరో పరీక్షించి చూడాలి కదా. సూర్యకాంతం, అమ్మా మీరెందుకు కోపడతారు? ఆవిడ చెప్పింది కరెక్టే. అనుమానం వచ్చాక దాన్ని మొదట్లోనే తుంచేయాలి. నేనేం చేయాలో చెప్పండి. ఉత్తరా అడుగుతోంది కదా, నువ్వే చెప్పు. అది శక్తి తప్ప ఇంకెవరూ నా రూమ్ లోకి రాలేదు. ఎందుకే అనవసరంగా అలా నీళ్లు నవ్వులుతున్నావు? నీకు శక్తి మీద అనుమానం, తన్నే సోదా చెయ్యాలి, అంతే కదా. అయ్యో, నేను మరీ అంత దుర్మార్గురాల్ని కాదు. తన బ్యాగ్ ఉంది కదా, అదొకసారి చెక్ చేస్తే. ఏ శక్తి, నీకేమైనా మతిగితి పోయిందా? అదెక్కడో పారేసుకొని ఎవరి మీద నింద వేద్దామా అని ఆలోచిస్తోంది. నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ లోపల పెట్టుకో. ఉండండి అత్తయ్య, ఇంట్లోనే కమిషనర్ గారు ఉండగా మనమెందుకు తలా ఒక తీర్పు చెప్పడం? కాసేపు నువ్వు మాట్లాడుకున్నా ఉంటావా? సునీత చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కళ్లతో ఒక్క చూపు చూసే దొంగెవరో దొరెవరో కమిషనర్ అయ్య గారు కనిపెడతారని జిల్లాలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా. అందుచేత అన్నయ్యే చెప్తారు. సూర్యకాంతం, అన్నయ్య శక్తి బ్యాగ్ తీసి సోదా చెయ్యి. అలాగే అన్నయ్య. తిక్క కుదురుతుంది. సూర్యకాంతం, ఏమండి మీరు కూడానా? వద్దు మావయ్య, ఆ పోయిన గాజులకు బదులుగా నా గాజుల్ని ఉత్తరిగిస్తాను. నేను మాటంటే మాటే. కాంతం, వెళ్ళి వెతుకో. ఇది పట్టుకో. ఈ గాజులు నీకే ఇస్తాను, తీసుకో.